హాయ్ నమస్తే అందరికీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా 3 ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే టీజీపీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది. ఏడబ్ల్యూ సివిల్ ఎలక్ట్రికల్ వాళ్లకు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఒక నోటిఫికేషన్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ 3 నోటిఫికేషన్స్ గురించినటువంటి డీటెయిల్డ్ వీడియోస్ అయితే మన ఛానల్లో చూద్దాము. సో ఈ వీడియోలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ సివిల్ డిపార్ట్మెంట్కి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇతర ఫుల్ డీటెయిల్ వేరుగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసి అప్లై చేసుకోండి. ఇది టీజీపీఎస్ నుండి రిలీజ్ అయినటువంటి మొదటి నోటిఫికేషన్. మిగిలినటువంటి 2 నోటిఫికేషన్ గురించి నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఈ పోస్టులకు జూన్ 6వ తారీఖు నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. జూలై 13వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ మనకు అక్టోబర్ 2026 నాడు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. 7 days బిఫోర్ మనకు ఈ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. వన్ టైం రిజిస్ట్రేషన్తో సంబంధం లేకుండా ఆన్లైన్ అప్లికేషన్ సపరేట్గా చేసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓటీఆర్లో చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడిని అలానే ఉంచుకోవాలి. ఫర్దర్ కమ్యూనికేషన్ పర్పస్కి ఓటీపీ అండ్ మెసేజెస్ పర్పస్ ఉంచుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ ఏడబ్ల్యూ పోస్టులు టోటల్గా మల్టీ జోన్ క్యాటర్కి సంబంధించినటువంటి పోస్టులు ఇవి. వీటిలో మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2 కింద పోస్టులను అయితే డివైడ్ చేస్తారు. టోటల్గా 222 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు 34 years వరకు మాక్సిమం ఏజ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఉండేది. దాన్ని GOMS నెంబర్ 86 ప్రకారం 44 years వరకు అప్పర్ ఏజ్ లిమిట్ని పెంచడం అయితే జరిగింది. దాని ప్రకారంగా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 44 years వరకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఉంది. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా చూసుకుంటే 47 years వరకు ఓబీసీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే 49 years వరకు SC ST అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అలాగే అవకాశం ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ 54 years వరకు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 54 years వరకు అప్లై చేసుకోవచ్చు అప్పర్ ఏజ్ లిమిట్. ఈ ఉద్యోగాలకు పే స్కేల్ని చూసుకున్నట్లయితే 54,220 నుండి 133,630 రూపాయల వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. వీటికి అదనంగా HRA అండ్ DA ఉంటుంది. అంటే 30 to 40% వరకు మనకు శాలరీ అనేది ఎక్స్ట్రా ఉండడం జరుగుతుంది. ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే 2026 నాటికి ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోస్లో నేను స్టెప్ బై స్టెప్ వీడియో అయితే చేస్తాను. అది చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఓబీసీ మరియు జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు 1000 రూపీస్ ఫీ పేమెంట్ అయితే ఉంది. అలాగే SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 500 రూపీస్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంది. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ కానివ్వండి, స్టేటు, PSUs, కార్పొరేషన్స్లో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి వారు 120 రూపాయలు అదనంగా ఎగ్జామినేషన్ ఫీ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫీ పేమెంట్ అనేది చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎగ్జామ్ సెంటర్స్ మనకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్లో ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇవి మనకు మల్టీ జోన్ 1లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్, అలాగే ఇవి మల్టీ జోన్ 2లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్. వీటికి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అయితే టోటల్గా మనం చూద్దాము. మల్టీ జోన్ 1లో టోటల్గా 112 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 34 + 1 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఉంది. EWS వాళ్ళకు 11 వేకెన్సీస్, BCA వాళ్ళకు 8, BCB అభ్యర్థులకు 11 వేకెన్సీస్ ఉన్నాయి. BCC అభ్యర్థులకు 1 వేకెన్సీ, BCD అభ్యర్థులకు 7 వేకెన్సీస్, అలాగే BCE కేటగిరీ వాళ్ళకు 4 వేకెన్సీస్, SC కేటగిరీ 1కి సంబంధించిన వాళ్ళకి 1 వేకెన్సీ, SC కేటగిరీ 2కి సంబంధించినటువంటి గ్రూప్ 2 వాళ్ళకు 10 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ 3 వాళ్ళకు 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ST అభ్యర్థులకు 11 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. స్పోర్ట్స్ పర్సన్స్కి 2, అలాగే VH పర్సన్కి 1, HS పర్సన్కి 1 + 1 క్యారీ ఫార్వర్డ్. ఈ విధంగా టోటల్గా మనకు 112 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మల్టీ జోన్ 1లో. మల్టీ జోన్ 2లో వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో 34 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 32 + 2 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. EWS అభ్యర్థులకు 10 వేకెన్సీస్, అలాగే BCA కేటగిరీ అభ్యర్థులకు 8, BCB కేటగిరీ అభ్యర్థులకు 11, BCC వాళ్ళకు 1, BCD వాళ్ళకు 8, అలాగే BCE కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులకు 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే SCలో ఉన్నటువంటి గ్రూప్ 1 వాళ్ళకు 1 వేకెన్సీ, గ్రూప్ 2 అభ్యర్థులకు 10 వేకెన్సీస్, గ్రూప్ 3 అభ్యర్థులకు 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ST అభ్యర్థులకు 10 వేకెన్సీస్, స్పోర్ట్స్ పర్సన్కి 2 వేకెన్సీస్. ఈ విధంగా టోటల్గా వేకెన్సీస్ బ్రేకప్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకు 222 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు.
ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని చూసుకున్నట్లయితే పేపర్ 1 పేపర్ 2 కింద టోటల్గా 450 మార్క్స్ గాను ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ గాను సో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 2 సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి డిగ్రీ లెవెల్లో టోటల్గా 150 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో క్వశ్చన్కి 2 మార్క్స్, టోటల్గా 300 మార్క్స్ గాను ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్గా 450 మార్క్స్కి ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇందులో మనకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్కి సంబంధించి బైలింగ్వల్లో ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. సెకండ్ పేపర్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి సో ఇది కోర్ సబ్జెక్ట్ కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉండడం జరుగుతుంది. ఈ సిలబస్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో అయితే ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పనిసరిగా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.